ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్టు చేసినట్లు సిపి సుధీర్ బాబు తెలిపారు. నేరేడ్మెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న షేక్ బడే సాహెబ్, మాలిక్, లక్ష్మణాచార్యులను ఎస్ఓటి ఎల్బీనగర్ జోన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా సభ్యులపై గతంలో ఖమ్మం టౌన్, చైతన్యపురి, సరూర్ నగర్, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసులు కూడా నమోదయ్యాయి. మొత్తం 5గురు కలిసి ముఠాగా ఏర్పడి ఉద్యోగాల పేరుతో పలు మోసాలకు పాల్పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తమకు ప్రజాపాలన కాంట్రాక్టు వచ్చిందని నమ్మిస్తూ ఇప్పటి వరకు సుమారుగా 5 నుంచి 6 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. సిపి తెలిపారు. జాబ్ ఫ్రాడ్ అక్యూజ్ ని పట్టుకోవడం జరిగింది. ఈ జాబ్ ఫ్రాడ్ అక్యూజ్డ్ ముగ్గురు నేరస్తులు అన్ని డిపార్ట్మెంట్స్ లో నేమ్ ఏ డిపార్ట్మెంట్ దే కెన్ గెట్ యువర్ జాబ్, అట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ గవర్నమెంట్ లో ఎక్కడైనా సరే ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి వాల్యుబుల్ పీపుల్ ని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, దీనివల్ల పెద్ద రమిఫికేషన్స్ ఉండేటువంటి ఒక నెట్వర్క్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఎంటైర్ యాక్టివిటీని కంట్రీ లెవెల్లో కూడా ఈ వీళ్ళ ఆఫీస్ ఉన్నట్టు ఒక రకమైనటువంటి పర్సెప్షన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ క్రియేట్ చేసి వాళ్ళను మోసం చేస్తూ వాళ్ళ ద్వారా ఒక 5.6 crore రూపీస్ టోటల్ గా అతను ఈ ముగ్గురు కలిసిన గ్యాంగ్ మోసం చేస్తూ వసూలు చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద పేమెంట్స్ ఆన్లైన్ లో కూడా చేయడం జరిగింది. ఇందులో ఎలా జరుగుతుందంటే ఇందులో ఉన్న ముఖ్యమైన ముగ్గురు నేరస్తులు షేక్ బడే సాహెబ్, దెన్ మహమ్మద్ మాలిక్, లక్ష్మణాచార్య, వీళ్ళు దాని తర్వాత రామస్వామి అండ్ ఆకాష్. ఇందులో మనకు షేక్ బడే సాహెబ్, లక్ష్మణాచారి, రామస్వామి ఈ ముగ్గురు నేరస్తులు మన దగ్గర మనం పికప్ చేసాం. దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ మీకు నేను